జై శ్రీరామ్. శ్రీ 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 నౌకాంబిక అమ్మవారు అనకాపల్లి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు సంబరాలు అంబరాలంటే విధంగా ఉన్నాయండి. అయితే ఉత్తరాంధ్ర ఇలవేలిపోయిన అనకాపల్లి నౌకాల తల్లి అమ్మవారి 3 సంవత్సరాల తర్వాత అమ్మవారి మూల విరాట్ దర్శన భాగ్యం అందరికీ కల్పిస్తున్నారండి. అమ్మవారు అయితే చూడు చక్కగా చల్లని చూపులతో అమ్మ రూపం దేదీప్యమానంగా వెలుగుతుంది. మునుపటి ఆలయానికి ఇప్పటి ఆలయానికి చాలా తేడా వచ్చిందండి. మునుపటి ఆలయం కన్నా ఈ ఆలయం చాలా విస్తరించి కట్టారు. దాదాపుగా 12.5 కోట్ల వ్యయంతో ఆలయ నిర్మాణం పనులు చేపట్టారు. దాదాపుగా 2 కోట్లతో ఆలయ రాజగోపుర నిర్మాణం అత్యద్భుతంగా కట్టారండి. ప్రత్యేక పూజల అనంతరం మన నౌకాల తల్లి దర్శనం పునఃప్రారంభమైంది. చూడండి హారత దర్శనం ఎంత బాగుందో. వచ్చిన భక్తులందరూ కూడా ఓం నమో శ్రీ నౌకాంబికాదేవి అయి నమో నమః అనుకుంటూ కొత్త ఆలయాన్ని అమ్మవారి యొక్క దర్శనాన్ని చూసి ఎంతో అనుభూతి చెందుతున్నారు. ఆలయం అంతా రాతితో కట్టబడింది. ఈరోజు వసంత నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి శ్రీచక్రార్చన చక్కగా జరిగిందండి. దంపతులను కూర్చోబెట్టి ఉచితంగా అన్ని సదుపాయాలతో అన్ని పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ ఉచితంగా ఇచ్చి దేవాలయంలో అమ్మవారికి దంపతుల చేత పూజ చేయించారు. ఆలయ ప్రాంగణం సుమారుగా 6 ఎకరాల్లో 12 కోట్లతో కొత్త ఆలయం దేదీప్యమానంగా భక్తులందరూ చూసి తనివి తీరి ఆనంద బాష్పాలు వచ్చే విధంగా చక్కగా కట్టారండి. ఆలయ నిర్మాణం అయితే ఎక్సలెంట్గా ఉంది. చిన్న భక్తులందరూ కూడా జై నౌకాంబిక, జై జై నౌకాంబిక అనుకుంటూ అమ్మను స్మరించుకుంటూ అమ్మను దర్శించుకుంటూ ఆలయం చుట్టూ కూడా నవదుర్గల్లాగా అష్టాదశ పీఠాలలాగా ఒక్కొక్క అమ్మవారిని కూడా లోపల మూలమొత్తు కాకుండా బయటను కూడా చుట్టూ ఆలయ ప్రాకారం చుట్టూ అమ్మవారిని ప్రతిష్ఠింపచేశారండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వచ్చి అమ్మను దర్శించుకుని అమ్మ కరుణతో, అమ్మ ఆశీర్వాదంతో, అమ్మ అనుగ్రహంతో ఆర్థికంగా సంతోషంగా కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. వసంత నవరాత్రుల్లో భాగంగా ఉచితంగా దంపతులను కూర్చోబెట్టి సామాగ్రి అంతా ఉచితంగా పంపిణీ చేసి శ్రీచక్రార్చన, అభిషేకం, కుంకుమ పూజ భక్తుల చేత చేయించి చక్కగా అమ్మ అనుగ్రహం పొందేట్లుగా చూసేవాళ్ళకి చూసినంత, చేసేవాళ్ళకి చేసినంతగా కొంతమంది చూసి కొంతమంది చేసి అమ్మ దర్శనంతో అనుగ్రహంతో చక్కగా కొత్త ఆలయము, కొత్త అమ్మవారు, కొత్త దర్శనం, కరుణామూర్తి అమ్మను దర్శించుకొని ఆనందంతో ప్రతి కుటుంబము వెల్లివిరుస్తుందండి. అనకాపల్లిగా రూపొందింది. అనకాపల్లి జిల్లా గౌరపాలెం ఇక నుంచి అమ్మవారి దర్శనం కొత్త ఆలయంలోనే. రాష్ట్ర పండుగగా ప్రకటించిన అమ్మవారి జాతర నెల రోజులు చక్కగా జరుగుతుందండి. అందులో మంగళవారం, ఆదివారం అమ్మవారి దర్శనంకి ఎక్కువ మంది భక్తులు వస్తారు. క్షేత్రం అంబరం అంటే సంబరాలే నూకాలమ్మకు వేడు